హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ సుభాన్ షేక్. ఈ వీడియో వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ బీచ్ వైబ్స్ ఎలా ఉంటాయో చూడడానికి వచ్చాను అనమాట. ప్రెసెంట్ అయితే అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇంకా టైం వచ్చేసరికి 5 అయిందనమాట. ఇప్పుడు చూద్దాం మరి ఈరోజు ఎలా ఉంటుందో. ఏంటి చింటి బ్రో నాతో తిరుగుతున్నాడు? కుర్రోళ్ళు ఉన్నారు. అందరు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు నీట్గా. కానీ మనం మాత్రం వీడియో పెట్టుకొని ఫోన్ పెట్టుకొని ఎలా తిరుగుతున్నాం. ఫోన్లో నేను కూడా వాకింగ్ చేస్తున్నాను మీతో పాటు. చూసారా, ఎర్లీ మార్నింగ్ రోడ్స్ అన్నీ క్లోజ్ చేస్తారు అనమాట. వెహికల్స్ ఏమి తిరగకుండా ఓన్లీ వాకింగ్ పర్పస్ అండ్ జాగింగ్ పర్పస్ వాళ్ళు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు. సైక్లింగ్ అంతే, బైక్స్ ఏమి అలౌట్ చేయట్లే లోపలికి. నా బైక్ కూడా అక్కడే పెట్టేసి వచ్చేసా, లోపలికి ఎంటర్ ఇవ్వలే. మరి కారు ఎలా తీసుకొచ్చాడో, ఆ గేట్స్ అవి క్లోజ్ చేయకుండా తీసుకొచ్చారేమో మరి. పాప చూడండి ఎంత నీట్గా తొక్కుంటుందో మార్నింగ్ వచ్చి. నా టీ బిజినెస్ కదా కార్లో. టీ అండి, టీ బిజినెస్ అనమాట. మనం అయితే ఇప్పుడు 3వ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే కొంచెం బాగుంటుంది, మెయిన్ ఖాళీగా ఉంటుంది అనమాట, ఎక్కువ మంది ఉండరు. కానీ పర్లేదు, సన్ రైజ్ కోసం వెయిట్ చేయొచ్చు. వస్తున్నాడండి సాహస వీరుడు. హ్యాండ్లు వదిలేసి తొక్కుని వెళ్తున్నారు వీళ్ళు. పెద్ద విద్య ఏం కాదు, మనం చిన్నప్పుడు అలాంటివి ఎన్నో చేసాంలేండి. ఇదన్నమాట. అక్కడ చూడండి, పేరైతే భరిస్తా. బాగా పెట్టాడు. వచ్చిన కస్టమర్లు భరించాలి కదా మరి, బిల్లులు ఎంత బాగినా తప్పదు. బీచ్ రోడ్లు కదా, మాత్రం ఉంటుంది మరి. అబ్బా తాతగారు ఓపరా ఏంటండి, కొత్త ఎక్సర్సైజ్ చేస్తున్నాడు తాత. ఇదన్నమాట వెనకతల జీవీఎంసీస్ ఎక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటండి. వెనకతలు ఉంది, చూపెడుతుంది. అదే ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఖాళీగా ఉన్నాడు చింటి బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఖాళీగా ఉన్నాయండి, నిలవలేదా? ఇదే మన స్పాట్. నీట్గా అక్కడ కూర్చుంటే సన్ రైజ్ చూసుకోవచ్చు. ముంబైలో అయితే ఇలాంటి రోడ్ల మీద పావురాలు తిరుగుతాయి. ఇక్కడ చూడండి, కాకులు తిరుగుతున్నాయి. కానీ వింత ఏంటంటే అక్కడ కాకులు తక్కువ, తెలుగు వాళ్ళు ఎక్కువ. బ్రో ఇక్కడ తాబేల్లాగా ఉంది బ్రో. మై గాడ్, తాబేలేనా? గుడి అమ్మ, తాబేలు బ్రో. దగ్గరికి వెళ్తా ఆగండి. నా మీదకి అటాక్ చేయడానికి వచ్చిందంటే ఇటు చేయలేం మరి.
వావ్, నా చనిపోయినట్టుంది అన్న. ఇది చనిపోయిందా బతికిందా? చనిపోయిందన్న. అయ్యో, చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలాంటి పెద్ద తాబేళ్ళని. నాకు డౌట్ కొడుతుంది, బతికే ఉందా? మూమెంట్ అయితే ఇంక కనిపించట్లే, అన్న బ్లడ్ వస్తున్నట్టుంది. గైస్, వీడియో అయితే లెంతీగా వచ్చిందని 2 పార్ట్స్ కింద చేశాను. ఈ పార్ట్ అయితే తాబేలు చనిపోయింది అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఎలా ఉంటుందని పెట్టాను. నెక్స్ట్ పార్ట్ 2 అయితే మనకి బోట్ అనేది కొట్టుకొని వచ్చింది కదా, అదొకటి. నెక్స్ట్ సన్ రైజ్ ఒకటి పెడతాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.